కోడలి దాచిన తెలివి. అత్తయ్యా, మన ఇంటి పరువు బజార్లో పడిందని పంకజమత్తయ్య ఊరంతా చెబుతుంది. ఏంటి? ఏం వాగుతున్నావ్? ఆ పంకజానికేం పనిలేదా పొద్దున్నే? నిజమే అత్తయ్యా. ఇందాక ఉప్పు డబ్బా కోసం వస్తే మన ఇంట్లో ఏదీ సక్రమంగా జరగట్లేదని, అంతా గందరగోళంగా ఉందని అంది. దాని నోటికి అడ్డు అదుపు లేదా? గృహప్రవేశం పనులంటే కొంచెం హడావిడి లేకుండా ఎలా ఉంటుంది? అది కాదత్తయ్యా, మీరు ఇంటిని సరిగ్గా నిర్వహించటం లేదని, నేను వచ్చిన వేళావిశేషం బాగోలేదని అంటోంది. ఛీ ఛీ, నోరు ముయ్యి. ఆ మాట మళ్ళీ అనకు. దాని నాలుక కోసి కాకులకు వెయ్యాలి. అంత ధైర్యమా దానికి? నాకు చాలా అవమానంగా ఉందత్తయ్యా. అందరూ మన గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏడవకు. పనిచెయ్. దాని సంగతి నేను చూసుకుంటాను. ముందు ఆ పాయసం అడుగంటకుండా చూడు. కాని అత్తయ్యా, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రేపు బంధువులందరూ వస్తారు. వాళ్ల ముందు తలెత్తుకుని ఎలా తిరగాలి? ఎందుకు తిరగలేం? మనం దొంగతనం చేశామా, లేక ఎవరినైనా మోసం చేశామా? నోరున్న ప్రతీదీ వాగుతుంది. అయినా మనసుకి కష్టంగా ఉందత్తయ్యా. మనం ఇంత కష్టపడి అన్నీ చేస్తుంటే ఇలాంటి మాటలు పడాల్సొస్తోంది. ఈ పంకజం పీడ వదిలేలా లేదు. దీనికి ఏదో ఒకటి చేసి బుద్ధి చెప్పాలి. లేకపోతే నెత్తికెక్కి కూర్చుంటుంది. అత్తయ్యా, మీరేమాలోచిస్తున్నారు? కనీసం రవిగారితో అయినా చెబుదామా? వద్దు వద్దు. వాడికి చెబితే చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తాడు. ఆడవాళ్ల విషయాలు మనమే చూసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఏం చెయ్యాలత్తయ్యా? ఏం చెయ్యాలో నాకు తెలుసు. నువ్వు ముందు నీ పని చూడు. దాని నోరు మూయించే బాధ్యత నాది. శారద ముఖంలో కోపం, పట్టుదల స్పష్టంగా కనిపిస్తున్నాయి. లావణ్య నిశ్శబ్దంగా తలవంచుకుని పనిచేసుకుంటుంది. ఆమె మనసులో కూడా ఒక ఆలోచన మెదులుతోంది. శారద ఇంటి ముందున్న తులసికోటకు నీళ్లు పోస్తూ కావాలనే గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టింది. పక్కనే ఉన్న పంకజమింట్లోంచి ఆ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అయ్యో రామా, ఈ గృహప్రవేశం పనులతో నా ప్రాణం పోతోంది. ఈ ఇంట్లో ఏదీ సరిగ్గా జరగట్లేదు. అంతా తలకిందులుగా ఉంది. అత్తయ్యా, ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు? ఎవరైనా వింటే బాగోదు. వినని, నా గోడు నేను చెప్పుకోకపోతే ఎలా? చూడు, ఆ పూలదండలింకా రాలేదు. పంతులుగారు చెప్పిన సామాన్లు సగం రాలేదు. వస్తాయత్తయ్యా, ఇంకా సమయం ఉంది కదా. మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. టెన్షనా? నా పరువు పోయేలా ఉందిక్కడ. రేపందరి ముందు తలదించుకోవాలి. నా కర్మ ఇలా కాలిపోయింది. ఇంతలో పంకజం తలుపు దగ్గర నిలబడి దొంగచాటుగా వింటోంది. ఆమె ముఖంలో ఒక కుటిలమైన చిరునవ్వు వెలసింది. చూసారా, నేనన్నది నిజమే అయ్యింది. పాపం శారదగారు ఎంత బాధపడుతున్నారో. ఇంట్లో నిజంగానే ఏదీ సరిగ్గా లేదన్నమాట. ఏం చూస్తున్నావ్? వెళ్ళి ఆ పనులేవో చూడు. నా బతుకు ఇలా అరణ్యరోదన అయిపోయింది. అలా అనకండత్తయ్యా, అన్నీ నేను చూసుకుంటాను. మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. నువ్వేం చూసుకుంటావ్? నీకనుభవం ఉందా? అంతా నాశనమైపోయాక చూసుకుంటావా? ఓహో, కోడలి వల్లే అసలు సమస్యంతా. పాపం శారదగారు కోడల్ని ఏమీ అనలేక తనలో తానే కుమిలిపోతోంది. ఈ వార్త కమలకి చెప్పాలి. పంకజం అక్కడి నుండి మెల్లగా జారుకుంది. లావణ్యకు అత్తగారి నాటకం అర్థమై తనలో తాను నవ్వుకుంది. అత్తయ్యా, మీ నటన అద్భుతం. పంకజం అత్తయ్య పూర్తిగా నమ్మేసింది. నటనా? నా కష్టాలు నీకు నటనలా కనిపిస్తున్నాయా? వెళ్ళు, వెళ్ళి పనిచూడు. అత్తయ్య ఒప్పుకోరుగాని మనిద్దరి ఆలోచన ఒకటే. ఆ పంకజం అత్తయ్యకి సరైన గుణపాఠం చెప్పాలి. లావణ్య తన పడకగదిలో కూర్చుని ఒక కాగితంపై గృహప్రవేశం అలంకరణల కోసం రకరకాల డిజైన్లు గీస్తోంది. ఆమె ముఖం ఆలోచనలతో నిండి ఉంది.
ఏంటి లావణ్య, ఇంకా నిద్రపోలేదా? రేపు బోలెడు పనుంది కదా. నిద్ర రావట్లేదు రవి. రేపటి గురించి ఆలోచిస్తుంటే కొంచెం కంగారుగా ఉంది. ఎందుకు కంగారు? అమ్మ ఉంది కదా, అంతా చూసుకుంటుంది. నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ పడతావు? అలా కాదు రవి, ఇది మన ఇల్లు. నా బాధ్యత కూడా ఉంది కదా. అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. అలాగే ఉంటాయిలే, నువ్వేం కంగారు పడకు. ఏంటా పేపర్లు? కొత్త చీరల లిస్టా? కాదు రవి, గృహప్రవేశం అలంకరణ కోసం కొన్ని డిజైన్లు గీస్తున్నాను. ఓస్, ఇంతేనా? దీనికేనా ఇంత ఆలోచిస్తున్నావు? అమ్మా ఏదో ఒక పాత డిజైన్ వేస్తుందిలే, నువ్వు హాయిగా పడుకో. మీకు అర్థం కాదు రవి, ఇది కేవలం అలంకరణ కాదు, మన ఇంటి పరువుని నిలబెట్టే ఒక ఆయుధం. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పు లావణ్య. ఏం లేదు రవి, అన్నీ బానే ఉన్నాయి. మీరు వెళ్ళి పడుకోండి, నేను కాసేపట్లో వస్తాను. సరే, మరీ ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. గుడ్ నైట్. రవి వెళ్ళిపోయిన తర్వాత లావణ్య తను గీసిన డిజైన్లలో ఒకదాన్ని ఎంచుకుని దానిపై పూర్తి ఏకాగ్రత పెట్టింది. ఆమె కళ్లలో ఒక కొత్త మెరుపు కనిపించింది. పంకజం అత్తయ్య పుకారు ఇంటి నిర్వహణ గురించే కదా. రేపు ఈ ఇంటి అలంకరణ చూసి అందరి నోళ్లు మూతపడాలి, ముఖ్యంగా ఆవిడ నోరు. ఉదయాన్నే లావణ్య హాల్లో అద్భుతమైన రంగవల్లి డిజైన్ వేయడం ప్రారంభించింది. శారద కాఫీ కప్పుతో వచ్చి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది. ఇదేంటి ఇంత పెద్ద ముగ్గు వేస్తున్నావు? దీనికి ఎంత టైం పడుతుందో తెలుసా? పర్లేదత్తయ్యా, గృహప్రవేశం కదా, చూడ్డానికి కళగా ఉండాలి. కళగా ఉండాలి సరే, కాని పనులెవరు చేస్తారు? ఇంట్లో 100 పనులున్నాయి. అప్పుడే పంకజం పాలు తీసుకునే నెపంతో తెరిచి ఉన్న గుమ్మంగుండా నేరుగా హాల్లోకి వచ్చింది. అమ్మో, ఈ అమ్మాయి ఎంత పెద్ద ముగ్గు వేస్తోందో! శారదగారు తిడుతున్నట్టున్నారు. పాపం, కోడలు మాట వినట్లేదేమో. ఆ ముగ్గు సరే కాని రంగులు సరిపోతాయా? ఆకుపచ్చ రంగు డబ్బా ఖాళీగా ఉన్నట్టుందే. ఉంది అత్తయ్యా, నేను రాత్రే అన్నీ సర్దిపెట్టుకున్నాను. మీరు కంగారు పడకండి. లావణ్య పనిలో నిమగ్నమై ఉండగా శారద ఆమె ఏకాగ్రతను, వేస్తున్న ముగ్గులోని నైపుణ్యాన్ని గమనించింది. ఇంతలో పంకజం దగ్గరకు వచ్చింది. ఏంటమ్మా శారదా, కోడల్పిల్ల పెద్ద ముగ్గే వేస్తోంది. పనులన్నీ వదిలేసి ఇదేంటో. దానికేదో సరదా పుట్టిందిలే పంకజం. నువ్వేంటిలా వచ్చావు? నిన్న నువ్వు బాధపడుతుంటే చూడలేకపోయాను శారదా. ఇంట్లో ఏదీ సరిగ్గా లేదనన్నావు కదా, అందుకే పలకరించిపోదామని వచ్చాను. అయ్యో అదా, నేనన్నది పూలవాడు ఇంకా రాలేదని, అంతేగాని వేరేం లేదు. పంకజం వెళ్ళిపోయాక శారద లావణ్యవైపు చూసింది. లావణ్య కూడా అత్తగారివైపు చూసింది. ఇద్దరి కళ్ళూ కలిశాయి. ఒక్క క్షణం నిశ్శబ్దం. శారద మాట్లాడకుండానే ముగ్గులోని ఒక డిజైన్ వైపు తలతో సైగచేసి బాగుందన్నట్టుగా కనుబొమ్మలెగరేసింది. లావణ్యకు అర్థమైంది. అది వారి మధ్య మొదటి మౌన ఒప్పందం. మధ్యాహ్నం సమయం. శారద వంటగదిలో కంగారుగా అటూ ఇటూ తిరుగుతోంది. ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. లావణ్య, ఇటురా కాస్త. కమల ఫోన్ చేసిందిందాక. ఏమైందత్తయ్యా, అంత కంగారుగా ఉన్నారు? బంధువులు బయల్దేరారా? బంధువులు కాదు, మన పరువు బజార్న పడింది. ఆ పంకజం విషం కక్కింది. ఏమని చెప్పిందత్తయ్యా? నిన్న నేనన్న మాటల్ని పట్టుకుని శారద ఇంట్లో ఏదీ బాగోలేదు, కోడలు మాట వినడం లేదు, పనులన్నీ ఆపేసి ముగ్గులు వేసుకుంటోంది అని ఊరంతా ప్రచారం చేసింది. అయ్యో, నేను ముందే ఊహించానత్తయ్యా. ఇప్పుడు దానికేం లాభం? రేపు ఫంక్షన్కి వచ్చేవాళ్లు మనల్ని ఎలా చూస్తారో అని తలుచుకుంటేనే గుండె ఆగిపోయేలా ఉంది. ఏమైందమ్మా, ఎందుకంత సీరియస్గా ఉన్నారు? అన్నీ సిద్ధమేనా?
అన్నీ సిద్ధమేరా. మా గురించి నీకెందుకులే, నువ్వెళ్ళి స్వీట్లు తెచ్చావో లేదో చూడు. లావణ్య, నువ్వైనా చెప్పు, అమ్మ ఎందుకంత టెన్షన్గా ఉంది? ఏం లేదండి, గృహప్రవేశం కదా, కొంచెం హడావిడిగా ఉంది అంతే. సరే అమ్మా, ఏ సాయం కావాలన్నా నాకు చెప్పు. మీరు అనవసరంగా కంగారుపడకండి. రవి అక్కడి నుండి వెళ్ళిపోగానే శారద కళ్లలో నీళ్లు తిరిగాయి. చూశావా, వాడికేం తెలీదు. మన పరువు పోతే అది మనతోనే. ఇప్పుడు ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు. ధైర్యంగా ఉండండత్తయ్యా, మాటలతో కాదు, చేతలతో సమాధానం చెబుదాం. అందరూ మన ఇంటిని, మన పనితనాన్ని చూసి ముక్కున వేలేసుకునేలా చేద్దాం. అది సాధ్యమే అంటావా? సాధ్యమే అత్తయ్యా, నన్ను నమ్మండి. లావణ్య మాటల్లోని ధైర్యం చూసి శారదకు కొంచెం ఊరట కలిగింది. ఇద్దరూ ఒకరికొకరు తెలియకుండానే ఒకే లక్ష్యం కోసం సిద్ధమయ్యారు. సాయంత్రం బంధువులు రావటానికి సమయం దగ్గర పడుతోంది. హాల్ అద్భుతంగా అలంకరించి ఉంది. చివరి మెరుగుగా లావణ్య ఒక పెద్ద ఇత్తడి పళ్ళెంలో పూలను సర్దుతోంది. అత్తయ్యా, ఈ పూల పళ్ళెం ఇక్కడ మధ్యలో పెడితే సరిపోతుందా? ఆ, అక్కడ బావుంటుంది. అన్నీ చక్కగా అమర్చావు. చాలా బావుంది. ఇంతలో లావణ్య కాలు జారినట్టు నటించి చేతిలో ఉన్న కుంకుమ డబ్బాను కింద పడేసింది. ఎర్రటి కుంకుమ నేలపైన పడింది. అయ్యో అత్తయ్యా, చూసారా, అంతా కింద పడిపోయింది. దీనికిదేం పోయే కాలం వచ్చింది? కావాలనే చేసిందా? అయ్యో, నా కర్మ, అంతా నాశనమైపోయింది. శుభకార్యం వేళ ఇదేం అపశకునం. ఇప్పుడు మన పరువెలా నిలబడుతుంది? శారద నాటకీయంగా తల బాదుకుంటుండగా ఆ మాటలు పక్కనే ఉన్న కిటికీ దగ్గర నిలబడి వింటున్న పంకజం చెవినపడ్డాయి. అమ్మ బాబోయ్, ఇంట్లో ఏదో ఘోరం జరిగిపోయింది. అంతా నాశనమైపోయిందట, పరువు పోయిందట. అంటే గృహప్రవేశం ఆగిపోయిందా? ఏమైందమ్మా, ఎందుకరుస్తున్నావు? అయ్యో, కుంకుమ కింద పడిందా? పర్లేదులే, శుభ్రం చేద్దాం. నువ్వు ఊరుకోరా, నీకేం తెలుసు ఇదెంత పెద్ద అపచారమో. అవును అవును, పెద్ద అపచారమే జరిగిందట. నేను వెంటనే ఊరందరికీ చెప్పాలి. పాపం శారదగారి కుటుంబం. పంకజం అక్కడి నుండి తుఫానులా దూసుకుపోయింది. రవి వాళ్లను అయోమయంగా చూస్తుండగా లావణ్య కంటితోనే శారదకు సైగ చేసింది. శారద వెంటనే తన నాటకాన్ని ఆపి లావణ్యతో కలిసి ఆ కుంకుమతోనే ఒక చిన్న ముగ్గు వేయడం మొదలుపెట్టింది. అత్తయ్యా, ఇప్పుడు చూడండి, కింద పడిన కుంకుమతో ఎంత అందమైన లక్ష్మీపాదం ముగ్గు వచ్చిందో. అవునమ్మా, అపశకునాన్ని కూడా శుభశకునంగా మార్చావు. నీ తెలివి తక్కువేమీ కాదు. వావ్, లావణ్య, నువ్వు చాలా తెలివైన దానివి. అమ్మా, చూశావా ఎంత బావుందో? చూశానులేరా, నా కోడలు మరి. అత్తాకోడళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని నిశ్శబ్దంగా నవ్వుకున్నారు. వారిద్దరి మధ్య ఒక బలమైన బంధమేర్పడింది. బంధువుల రాకతో ఇల్లంతా కోలాహలంగా ఉంది. లావణ్య తండ్రి ప్రకాష్ గారు ఇంటి అలంకరణను ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అల్లుడుగారు, ఇల్లు చాలా బావుంది. ముఖ్యంగా ఈ అలంకరణ చాలా అద్భుతంగా ఉంది. ఎంతో కళాత్మకంగా చేశారు. అదంతా లావణ్య ప్రతిభే మావయ్యా. తనే అన్నీ దగ్గరుండి చూసుకుంది. అమ్మా లావణ్య, ఎంత బాగా చేశావు. మీ అమ్మమ్మ కూడా ఇలాగే పండుగలకి ఇంటిని అద్భుతంగా అలంకరించేది. ఆ కళ నీకు అబ్బినట్టుంది. ధన్యవాదాలు నాన్నా. ఈ మాటలు వింటున్న శారద ముఖంలో ఒక చిన్న మార్పు వచ్చింది. ఆమె తన గతాన్ని గుర్తుచేసుకుంది. వదినగారు, మీకు గుర్తుందా, ఒకప్పుడు పెళ్లిళ్లకి మీరు ఎంత చక్కగా అల్లికలు, కుట్లు చేసేవారో? మీ చేతి పనితనం గురించి అందరూ చెప్పుకునేవారు. ఈ కళలు మన తరంతోనే అంతరించిపోకూడదు. అవును బావగారు, పెళ్ళయ్యాక అన్నీ మూలన పడేశాను. ఇప్పుడు మీరు గుర్తుచేశారు. అవునా అమ్మా, నువ్వంత బాగా కుట్టేదానివా? నాకెప్పుడూ చెప్పలేదే.
ఆ పాత విషయాలెందుకులేరా ఇప్పుడు? ప్రకాష్ గారి మాటలు శారద మనసులో బలంగా నాటుకున్నాయి. ఆమె లావణ్యవైపు కొత్త గౌరవంతో చూసింది. తనలాగే తన కోడలి ప్రతిభ కూడా ఇంటి పనుల మధ్య మరుగున పడిపోకూడదని ఆమె మనసులో నిశ్చయించుకుంది. చూడమ్మా, ప్రతిభ ఎక్కడికి పోదు. సరైన సమయంలో అదే మనల్ని నిలబెడుతుంది. లావణ్య, శారద ఒకరినొకరు చూసుకున్నారు. ఆ చూపుల్లో ఎన్నో అర్థాలున్నాయి. పూజకు సమయం దగ్గరపడింది. అందరూ హాల్లో గుమిగూడారు. లావణ్య దేవుడి దగ్గర దీపాలు వెలిగిస్తుండగా శారద ఆమెకు సహాయం చేస్తోంది. ఆ పువ్వులు అలా కాదు, ఇలా పెట్టు. దేవుడికి అలంకారం మనసు పెట్టి చెయ్యాలి. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను. వారిద్దరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ పనిచేస్తుండటం అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇంతలో పంకజం ఒక కొత్త పుకారుతో ప్రవేశించింది. కమలా, విన్నావా? శారదగారింట్లో గృహప్రవేశం ఆగిపోయిందని ఉదయం అనుకున్నాం కదా. ఇప్పుడేదో కంటితుడుపుగా చిన్న పూజ చేసి కానిచ్చేస్తున్నారట. అవునా? కాని ఇక్కడ చూస్తే అంతా చాలా వైభవంగా ఉంది కదే. అదంతా పైపైన మెరుగులే. లోపల ఏదో గొడవ జరిగిందట. అందుకే శారదగారు కోడలి చేతికి ఏ పని అప్పగించకుండా తనే అన్నీ చేసుకుంటోంది. ఆ మాటలు విన్న శారద, లావణ్య ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. లావణ్య, ఆ హారతి పళ్ళెమిటి తీసుకురా. నేను దేవుడికి హారతి ఇస్తాను. వద్దత్తయ్యా, మీరు పెద్దవారు. నేను ఇస్తాను, మీరు ఆశీర్వదించండి. కాదు, ఈరోజు మన ఇంటి లక్ష్మివి నువ్వే. నువ్వే హారతి ఇవ్వాలి. నేను పక్కన నిలబడతాను. శారద ఆ మాటలు కావాలనే పంకజానికి వినిపించేలా గట్టిగా అంది. పంకజం ముఖం మాడిపోయింది. ఆమె పుకారు బెడిసికొట్టింది. ఏంటే పంకజం, వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో చూశావా? నువ్వేమో గొడవలంటావ్. అదంతా వాళ్ల నటన మాత్రమే. నన్ను నమ్మవే. చూశారా అత్తయ్యా, ఆవిడ ఇంకా నమ్మడం లేదు. నమ్మకపోతే మనకేంటి నష్టం? కుక్కతోక వంకర అన్నట్టు ఆమె బుద్ధి మారదు. మనం మన పని చూసుకుందాం. పూజ ముగిసింది. బంధువులందరూ భోజనాలకు కూర్చున్నారు. ఇంటి అలంకరణ, ఏర్పాట్ల గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. శారదగారు, ఏర్పాట్లు అద్భుతం. మీ కోడలు చాలా మంచి పనిమంతురాలు. ఇల్లంతా ఎంత కళగా ఉందో. అవునండి బావగారు, అదంతా మా లావణ్య చలవే. తనకీ పనులంటే చాలా ఇష్టం. చూశావాల్లుడుగారు, నేను చెప్పలేదు ప్రతిభ తనను తాను నిరూపించుకుంటుంది అని? నిజమే మావయ్యా, లావణ్య ఇంత బాగా చేస్తుందని నేను కూడా ఊహించలేదు. ఇంతలో పంకజం ఎవరూ తనని పట్టించుకోకపోవడంతో అసహనంగా ఉంది. ఈ అలంకరణలో ఏముందంత గొప్ప? 10 మందిని పెడితే ఎవరైనా చేస్తారు. లేదు పంకజం, డబ్బు పెడితే ఆడంబరం వస్తుంది కాని ఇంత కళ రాదు. వాళ్ల కోడలి చేతుల్లో ఏదో మహత్యం ఉంది. లావణ్య అందరికీ తానే స్వయంగా డిజైన్ చేసిన చిన్న చిన్న బహుమతులిస్తోంది. అందరూ ఆమెను మెచ్చుకుంటున్నారు. లావణ్య, చాలా బావున్నాయి ఈ బహుమతులు. నువ్వే చేశావా? అవునండి, అత్తయ్యగారు కొన్ని సలహాలిచ్చారు, వాటితో చేశాను. ఆ మాట విని శారద ఆశ్చర్యంగా లావణ్యవైపు చూసింది. లావణ్య కళ్లతోనే ఇది మన విజయం అన్నట్టు సైగ చేసింది. శారద కళ్ళు ఆనందంతో చెమర్చాయి. ఈ పిల్ల నా పరువు నిలబెట్టడమే కాదు, నాకు గౌరవాన్ని కూడా తెచ్చిపెట్టింది. నా అదృష్టం. అందరూ వెళ్ళిపోయాక కుటుంబ సభ్యులు ఒక ఫ్యామిలీ ఫోటో కోసం సిద్ధమయ్యారు. రవి మధ్యలో నిలబడి ఒకవైపు తల్లిని, మరోవైపు భార్యను పట్టుకున్నాడు. అమ్మా, ఈ రోజంతా ఎంత బాగా జరిగిందో కదా. నాకు చాలా సంతోషంగా ఉంది. అవున్రా, అంతా ఆ దేవుడి దయ మరియు మన కోడలి ప్రతిభ. లావణ్య, నువ్వీరోజు నిజంగా గ్రేట్. అందరూ నిన్నే మెచ్చుకుంటున్నారు.
అదంతా అత్తయ్యగారి ఆశీర్వాదం వల్లే అండి. ఫోటోగ్రాఫర్ ఫోటో తీయడానికి సిద్ధమయ్యాడు. అందరూ నవ్వుతూ కెమెరా వైపు చూస్తున్నారు. పక్కనే నిలబడిన పంకజం వారి సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతోంది. వీళ్ళింట్లో గొడవలే లేవా? నా అంచనాలన్నీ తలకిందులయ్యాయి. నా మాటకు విలువ లేకుండా పోయింది. ఫోటో తీసే క్షణంలో శారద లావణ్య చీరకొంగు కొద్దిగా జారి ఉండటం గమనించి ఎంతో ప్రేమగా దాన్ని సరిచేసింది. ఆ తర్వాత లావణ్య భుజంపై చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంది. చాలా బాగా చేశావమ్మా. మీ సహకారం లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదత్తయ్యా. ఆ మాటలు ఇంకెవ్వరికీ వినిపించలేదు. ఫోటోగ్రాఫర్ క్లిక్ మని ఫోటో తీశాడు. ఆ ఫోటోలో అత్తాకోడళ్ల మధ్య ఉన్న నిశ్శబ్ద అవగాహన, పరస్పర గౌరవం, విజయం స్పష్టంగా బంధించబడ్డాయి. పంకజం బిక్కమొహం వేసుకుని వారివైపే చూస్తూ ఉండిపోయింది.